చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు ఎవరికి అమ్మమ్మ అను హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ యూ సో యా ఇవాళ వ్లాగ్ ఏందో అర్థమైపోయింది కదా ఇది మమ్మీ బర్త్డే వ్లాగ్ అనమాట చిన్న చిన్న క్లిప్స్ షూట్ చేసిన అనమాట మీరు కూడా చూసేయండి లెట్స్ గెట్ స్టార్టెడ్ సో మమ్మీ బర్త్డేకి 12 దాకా మేమందరం మేల్కొని సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం అంటే రెగ్యులర్గా మేము అంతే 1:30-2 అవుతుంది అనుకో మేము అనుకునే వరకు కాకపోతే ఈ రోజు అన్నా మనం స్పెషల్గా వెయిట్ చేద్దామంటే ఆ రోజు నిద్ర వస్తుంది కదా లిటరల్లీ మాకు కూడా అట్లనే అనమాట ఇవాళ 12కి ఎట్లనైనా విష్ చేయాలనుకుంటే మాకేమో ఒకటే నిద్ర వస్తుంది కాకపోతే వద్దు ఎట్లనైనా ఇవాళ మమ్మీకి స్పెషల్గా ఏమైనా సర్ప్రైజ్ చేయాలి అని ఇంకా అట్లా కేక్ అయితే తెప్పించినాం ఇంట్లో సో మా డ్రైవర్ ఉంటాడు కదా కుర్మయ్య సో అతన్ని కూడా రమ్మని చెప్పినాం అనమాట వాడు కూడా మంచి కేక్ తీసుకొని వచ్చినాడు సో అట్లా మమ్మీ నైట్ 12 o'clockకి మేము విష్ చేసిన తర్వాత మంచి కేక్ కట్ చేసింది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎవరు బర్త్డే అయినా వాళ్ళే కదా ఫస్ట్ కేక్ కట్ చేస్తారు నా బిడ్డ అయితే ఎవరు బర్త్డే అయినా కానీ సంబంధమే లేదు దానికి కేక్ తెస్తే అదే ముందు కట్ చేస్తుంది అదే ముందు తినేస్తుంది దానికి చూడు ఎంత ఎక్సైట్ అవుతుందో అదేందో చాక్లెట్ అని చెప్పి యాక్చువల్గా మమ్మీ బర్త్డే మేము ట్యాంక్ బండ్ దగ్గర తీసుకెళ్ళి మిడ్ నైట్ కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాం అంతా ప్లాన్ చేసుకొని కుర్మిని కూడా రమ్మని చెప్పినా నేను బట్ ఏం చేస్తాం జూలైలో వర్షాలు ఉంటాయి కదా సో ఈ వర్షాల వల్ల మాకు పోవడానికి కాలేదు చిన్న పాప ఉంది కదా దాన్ని తీసుకొని ఆ మిడ్ నైట్ ఏం వెళ్తాంలే అని ఆగిపోయినాము ఇంకా సర్లే బర్త్డే రోజు మార్నింగ్ అని ఈవినింగ్ అని ప్లాన్ చేద్దాం అటు వెళ్ళడానికి అనుకున్నాం అనమాట సో అందుకే ఇంకా లాస్ట్ మినిట్లో ప్లాన్ డ్రాప్ చేసుకొని ఇంట్లో అన్న సెలబ్రేట్ చేద్దామని చెప్పి సో చిన్నగా మినీ సెలబ్రేషన్స్ అయితే మేము చేసుకున్నాము ట్యాంక్ బండ్ వెళ్ళే దారిలో చాలా మంది బర్త్డే సెలబ్రేషన్ చేస్తుంటారు కదా ఈవినింగ్ నాకు చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఒక్కసారైనా ఇక్కడ సెలబ్రేట్ చేయాలి అని చెప్పి మేము లిటరలీ మా బర్త్డేస్ ఎవరివి అట్లా సెలబ్రేట్ చేసుకోలేదు బట్ అట్లా చేసుకుంటే ఎట్లుంటుంది అని ఒకసారి చూడాలనిపించింది అనమాట అందుకే అనుకున్నాం మమ్మీ సెలబ్రేట్ చేద్దామని బట్ మమ్మీది కూడా కాలేదు సో ఫైనల్లీ ఇంట్లో అయితే ఇట్లా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఒక ఈవెంట్ ఉండే అనమాట సో వీళ్ళందరూ సీరియల్ యాక్టర్స్ సో అందరినీ అట్లా మీట్ అయినాం అనమాట సో ఇందులో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు సో మంచి ఫన్ ఉండే ఆ రోజు అంతా యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు సాయిబాబా టెంపుల్కి వెళ్ళారు ఇంకా నా ఫన్ ఉంటే నేను ఇటువైపు వచ్చాను అనమాట సో నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వచ్చినాము వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ సో ఇది 49 హాస్పిటల్ అనమాట అందరం అయితే చాలా ఎంజాయ్ చేసినాం ఫుల్ మ్యూజిక్ ప్లే చేసినారు అనమాట సో ఇట్ వాజ్ సో మచ్ ఫన్ యాక్చువల్లీ వీళ్ళు లంచ్ కూడా అరేంజ్ చేసినారు బట్ నేను మమ్మీతో కలిసి బయట లంచ్ చేద్దామని ప్లాన్ చేసినాం మేము సో అందుకే ఇంకా లంచ్ మాత్రం చేయకుండా వీళ్ళతో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిన నేనైతే చూస్తుంటే మీకు కూడా అర్థమైపోతుంది డాన్స్ వచ్చినా రాపోయినా ఏది పడితే అది ఎగురుతానే ఉన్నాం అనమాట సో యా ఇదే నా ఫ్రెండ్ పూజిత సో వీళ్ళు దగ్గర అనమాట అందుకే ఇంకా దాన్ని రమ్మని చెప్పిన మేమందరం కలిసి ఇంకా రెస్టారెంట్ పోదామని ప్లాన్ చేసుకున్నాం అనమాట మేము ఎక్కడికి వచ్చినామంటే వివాహ భోజనంబు రెస్టారెంట్ ఉంటుంది కదా సికింద్రాబాద్ సైడ్ సో అక్కడికి వచ్చినాము నేనైతే మంచి సజెస్ట్ చేస్తాను మీరు అక్కడికి వచ్చినాక వెజ్ మాత్రం అసలు తినకండి వెజ్ చాలా చండాలంగా ఉండే మేము ఆ రోజు థర్స్డే ఓన్లీ వెజ్జే తింటాము సో దగ్గరలో చూసుకుంటే ఇది ఒక రెస్టారెంటే ఉందని చెప్పి వచ్చినాం అనమాట రాగానే ఇట్లా మంచిగా లడ్డూలు ఇచ్చినారు వెల్కమ్ స్వీట్ లాగా అబ్బా ఎంత బాగా చూస్తున్నారు వీళ్ళు చాలా బాగుంటుంది ఫుడ్ అనుకున్నాం కానీ అంత గొప్పగా ఏం లేదు యాక్చువల్లీ వివాహ భోజనం ఈజ్ ఫేమస్ ఫర్ నాన్ వెజ్ వెజ్ అంత గొప్పగా ఏమి ఉండదు బట్ ఇంకా సరేలే దగ్గర ఉంది ఇంకా ఏముంటుందిలే వెజ్లో ఐటమ్స్ కూడా బాగానే ఉంటుంది కావచ్చు అనుకున్నాం కానీ వెజ్ చాలా ఘోరం అంటే ఘోరంగా ఉంది సో మీరు ఎవరైనా వెజ్ కోసం ఆ రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ప్లీజ్ వెళ్ళకండి అండ్ మమ్మీకి తాళి ఆర్డర్ పెట్టినాం అనమాట ఈ తాళి మొత్తంలో ఆ పరమణం స్వీట్ ఉంది చూడండి అది మాత్రం చాలా బాగుంది మనం ఇంట్లో చేసుకుంటాం కదా గుడిలో ఇస్తారు కదా పొంగలి స్వీట్ అట్లా ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుండే ఆ కప్పు మొత్తం నేనే తినేసిన ఎవరికి ఇవ్వకుండా ఎందుకంటే మా గ్యాంగ్లో ఎవరు స్వీట్లు తినేటోళ్ళు ఎక్కువ మంది లేరు నాకు ఆ స్వీట్ ఇష్టం కాబట్టి నేను తినేసిన చెప్పాలంటే వెజ్ థాలీ పర్వాలేదు బాగానే ఉంది వీ క్యాన్ మేనేజ్ అంటే 399 ఎంతనో ఉంది వెజ్ థాలీ సో రైస్ ఇష్టం వచ్చిన సార్లు వడ్డించుకోవచ్చు సో కర్రీస్ మాత్రం 2 కర్రీస్ సాంబారు పప్పు ఒక ఫ్రై అన్నట్టు పెట్టారు యా బాగానే ఉంది చపాతీ కూడా ఇచ్చారు ఓకే తినొచ్చు కానీ మరీ అంత ఎక్స్ట్రాడినరీ అన్నట్టు ఏం లేదు అండ్ మేము స్టార్టర్స్లో ఏదో నల్లకారం పన్నీర్ అని ఆర్డర్ చేసుకున్నాము అది ఎట్లా పాడైందంటే ఆ నల్లకారం అంటే ఇడ్లీ కారం ఉంటుంది కదా జస్ట్ పన్నీర్ని ఇడ్లీ కారంలో ఫ్రై చేసి తీసుకొచ్చారు అనమాట చాలా చండాలంగా ఉండే నేను యాక్చువల్లీ నల్లకారం అంటే పెప్పర్ పౌడర్ అనుకున్నా బట్ బాగాలేకుండా తర్వాత బేబీకు అందు ఒక స్టార్టర్ పెట్టినాం అది మాత్రం చాలా బాగుంది అది మీరు వెళ్తే ట్రై చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే మేము కాజు బిర్యానీ ఆర్డర్ చేసినాం అనమాట కాజు బిర్యానీ ఆర్డర్ చేస్తే వాడు ఏం చేసినాడు
ఆ ఉన్న రైస్‌లోనే ఉప్పు, కారం అన్ని మసాలాలన్నీ ఏసి ఇంత కాజులేసి ఇచ్చినాడనమాట. అస్సలు అంటే అస్సలు బాలేదు. ఎంత బలవంతంగా తిన్నామో. ఇంకా మా మమ్మీకిచ్చిన థాలీలో వాళ్ళు పుదీనా రైస్ ఇచ్చారనమాట. చెప్పాలంటే ఆ పుదీనా రైస్ కొంచెం బావుంది. ఆ కాజు బిర్యానీ కంటే గూడా. సో, ఆహ్, మేము ఆర్డర్ పెట్టుకున్నవన్నీ వేస్ట్ చేసేసి మా మమ్మీకి పెట్టిన థాలీలోనే మేము గూడా తినేసినాము. సో, అట్లా మా మీల్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను అదే సజెస్ట్ చేస్తా. వివాహ భోజనం రెస్టారెంట్‌కెళ్తే మాత్రం మీరు వెజ్ మాత్రం అస్సలు ట్రై చేయకండి. నాన్ వెజ్ అయితే బావుంటది. యాక్చువల్లీ ఇంకా రాగి సంకటి ఏవేవో ఉన్నాయి. కాకపోతే రాగి సంకటికి ఇప్పుడు కోడి కూర ఆర్డర్ చేసుకుంటేనే బావుంటది. వెజ్ ఏం బావుంటది. సో, అట్లా అయ్యి మేము కొన్ని కొన్ని పెట్టుకోలేదనమాట. ఇగో ఇదే ఆ కాజు బిర్యానీ. చాలా అంటే చాలా ఘోరంగుండే. అతి కష్టం మీద తిన్నాము. కానీ యాంబియన్స్ బావుండే అనమాట. మనకి వివాహ భోజనంలో ఫోటోస్ తీసుకోవడానికి మాత్రం చాలా స్పాట్స్ ఉంటాయి. సో, నా బిడ్డ పూజితకి భయపడుతుందనమాట. ఎందుకంటే తినకపోతే ఫుల్లు బెదిరిస్తది. మాలాగా సాఫ్ట్‌గా చెప్పదు. అందుకే దాన్ని చూసి భయపడుతుంది. అండ్ ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్న తర్వాత మనకి పక్కన వీఆర్‌కే సిల్క్స్ ఉందనమాట. సో, ఆఫర్స్ పెట్టిర్రు. ఇంకా ఆషాఢ మాసం అంటే ఇంక ఫుల్ నడుస్తాయి కదా! చూడండి 50% ఆడి సేల్ అని పెట్టినాడు. సో, వీఆర్‌కేలో చాలా వరకు బావుంటాయి. యాక్చువల్లీ మా తమ్ముడు రిసెప్షన్‌కి కూడా నేను శారీ అక్కడనే పర్చేస్ చేషిన. ఇగ అందుకే కొంచెం మంచిగానే ఉంటాయి కదా! పీసెస్ చూద్దామని చెప్పి ఎళ్ళినామనమాట. ఆల్మోస్ట్ నేనైతే ఒక 2 శారీస్ సెలెక్ట్ చేసుకున్నా. బట్ లాస్ట్ మినిట్‌లో వద్దులే అని వచ్చేసినాము. చూపిస్తా మీకు ఆ శారీస్ ఏంటో. కలెక్షన్ అయితే లిటరల్లీ నిజంగా బానే ఉంది. సో, చాలా వరకు 40%, 50% ఆఫర్స్ అని పెట్టారు. ఈ సారీ నాకు చాలా అంటే చాలా నచ్చింది. స్మూత్‌గుంది అండ్ ఆ రేర్ కలర్ అది. అది పింక్‌లోనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడ్ అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకు ఆ కలర్. యాక్చువల్లీ అది 40% ఆఫ్ ఉన్న దాంట్లో ఉండే. దీని ప్రైస్ వచ్చేసి సంథింగ్ అరౌండ్ 3998 అట్లా ఉంది. సో, 50% ఆఫ్ 40% ఆఫ్ ఉందంటే అట్లీస్ట్ మనకి 2 చేంజ్‌లో వచ్చేస్తది. తీసుకుందాం అనుకున్నా. బట్ వాళ్ళు బిల్డింగ్ దగ్గరికెళ్ళినాక చెప్పారనమాట. దానికి ఆఫర్ లేదని. ఇప్పుడు ఈ సారీకి 4000 పెట్టాలా అనిపిచ్చింది. సో, అందుకే ఇంకా లాస్ట్ మినిట్‌లో అది డ్రాప్ జేసేసినా. కానీ ఆ సారీ మాత్రం నిజంగా చాలా బావుంది. బట్ 2 చేంజ్ ఉంటే వర్త్. అది మరీ 4000 అంత పెట్టే అంత లేకుండే అనమాట. కానీ నాకు కలర్ బాగా నచ్చింది. బికాజ్ అది కొంచెం రేర్ కలర్. అండ్ బెనారస్ శారీస్‌లో కూడా కలెక్షన్ చాలా బావుండే. ఈ ఈ శారీ నేనేసుకున్న బ్లౌజ్‌కి సెట్ అవుతది అన్నట్టు చూసాను. ఇది కూడా మంచినే అనిపించింది. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ. ఇది సంథింగ్ అరౌండ్ 1800 2000 ఉండే. తక్కువనే ఉండే ఇది. కాకపోతే ఆ మధ్యలో ఇట్లా వచ్చింది కదా డిజైన్. ఆ డిజైన్ వల్ల ఎక్కడనో ఆడ్‌గా అనిపిస్తుండే. ఒక సైడ్ నుంచి చూస్తే మంచిగా అనిపించింది. ఇంకో సైడ్ నుంచి మరీ రఫ్ ఉందా అనిపించింది. సో, మళ్ళీ ఎందుకులే తీసుకొని ఏసుకోకపోతే వేస్ట్ అని చెప్పి మళ్ళీ అది కూడా పక్కకు పెట్టేసిన. కాకపోతే కలర్ బావుండే. మంచి గోల్డ్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ కదా బావుంది. ఇప్పుడు దీనికి బ్లౌజ్ కుట్టించే పని కూడా లేకపోయేది. నేను ఏసుకునే కలంకారీ బ్లౌజ్ మంచిగా సెట్ అయిపోయింది అసలు. కాకపోతే ఫోటోస్ దిగినప్పుడు అనిపించింది అనమాట. ఒక సైడ్ నుంచి రఫ్‌గా ఉండే మరీ సారీ. ఇంక వద్దులే అని మళ్ళీ అది కూడా పక్కన పెట్టేసి ఇంకా పట్టు సారీ సెక్షన్‌కెళ్ళినాము. ఇక్కడ కూడా లిటరల్లీ ఎట్లా అంటే చాలా పట్టు సారీస్ 8,000-9,000 ఉన్న సారీస్ కూడా లైక్ 4,000-5,000కే అవైలబుల్‌లో ఉన్నాయన్నమాట. ఇందులో కూడా ఒక సారీ అయితే తీసి పక్కన పెట్టినా. అది ఎంత బావుందంటే అంత బావుంది ఆ సారీ నిజంగా. పర్పుల్ షేడ్‌లోనే అనమాట. ఆ సారీ పిక్చర్ కూడా నేను యాడ్ చేసి ఉంటా. అన్నీ ఎక్కువ వరకు లైలాక్ షేడ్స్, మంచి పేస్టల్ షేడ్సే ఎక్కువున్నాయి తక్కువ ప్రైస్‌లో. జనరల్‌గా మనకి పేస్టల్ సారీస్ అంటే కాస్ట్ ఎక్కువ పడతది కదా! బట్ వీళ్ళ దగ్గర రీజనబుల్ ఉండే. ఈ సారీ అనమాట నాకు బాగా నచ్చింది. సో, పేస్టల్ పర్పుల్ షేడ్‌కి మనకి లైట్ గ్రీన్ అట్లా వచ్చింది. చాలా బావుంది. చూస్తే పిస్తా గ్రీన్. సో, బయటకెళ్ళి మేము చూస్తే కలర్ కొంచెం రఫ్ అనిపించింది. అండ్ దెన్ అది ఆఫర్‌లో 4500 అనమాట. బావుంది తీసుకుందామా అనుకున్నాం గానీ, మరీ కొంచెం రఫ్‌గా వద్దులే అని వదిలేసి వచ్చేసినాము. ఇక ఇంటికెళ్ళే దారిలో కేఎల్ఎం షాపింగ్ మాల్‌కెళ్ళి అక్కడ ఒక 2, 3 సారీస్ అయితే పర్చేస్ చేసినాం అనమాట. అక్కడ కూడా సేల్ అయితే నడుస్తుండే. ఇంటికొచ్చినాం. ఇంటికి రాగానే మాకు ఇంకొక ఈవెంట్ ఉండే అనమాట. సో, రెడీ అయిపోయి మేమందరం బయటికెళ్ళినాము. మా మమ్మీ, మేము అంతా బయట తిరగనీకే సరిపోయింది మాకు ఆ రోజంతా. సో, ఇంకా బర్త్‌డే అందరూ ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం చెప్పండి. ఎట్లనైనా బయట తిరగాలని ఫిక్స్ అయిపోయినాం మేము. సో, ఈవినింగ్ అమ్మవారి టెంపుల్‌కెళ్ళినాము. సో, టెంపుల్ దగ్గర నాకు ఎక్కువ షూట్ చేసుకోవడానికి కాలేదు. సో, ఎళ్ళేటప్పుడు కార్‌లో అనమాట మంచి మ్యూజిక్ ఆన్ చేసుకొని, మంచి వర్షం పడుతుంది. మేము వర్షం పడినా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తిరిగినాము. అంటే ఫిక్స్ అయిపోయినాం. మమ్మీ బర్త్‌డే రోజు వాళ్ళంతా తిరుగుతానే ఉండాలి అని. జనరల్‌గా ఇంట్లో కూర్చుంటే ఎంత బోర్ కొడతదో రోజు చేసే పనే కదా! అందుకే ఇక మమ్మీని ఆ రోజంతా బిజీ పెట్టినామనమాట. చెప్పాలంటే ఒక అర్ధగంట కూడా రెస్ట్ ఇయ్యలేదు. ఆ రోజంతా తిరుగుతానే ఉన్నాము. కానీ వి హాడ్ సో మచ్ ఫన్ అసలు. చాలా ఇయర్స్ తర్వాత మమ్మీ బర్త్‌డే ఇయర్ మంచిగా అయింది చెప్పాలంటే. సో, మంచిగా ఎంజాయ్ చేసినాము. సుజిత యాక్చువల్లీ ఆ రోజు ఇంకా ఆఫీస్ ఉంది. వర్షం పడుతుంది.
సో ఆయన అక్కడి నుంచి మళ్ళీ బైక్ పైన ట్రావెల్ చేసి రావాలి కదా, అందుకే ఇంకా సుజిత్ అయితే రాలేదు. సో మేమే ఎంజాయ్ చేసినాం అనమాట. అండ్ టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసినాము. ఇంటికి రాగానే మమ్మీకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చిన అనమాట. మార్నింగ్ నుంచి బర్త్డే గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు కదా, సో ఈవినింగ్ ఇచ్చిన. ఎప్పుడైనా మమ్మీకి నేను వెండి ఐటమ్స్ ఎక్కువ ఇస్తా గిఫ్ట్గా, అయితే ఈసారి అట్లా వద్దు, యూనిక్గా ఏదైనా ఇద్దాం అనుకున్నా. సో బెడ్రూమ్లో బట్టలు అక్కడక్కడ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. మా పనామ అప్పుడే తెచ్చి బట్టలు ఆడేసింది, అవి ఇంకా మేము మడత పెట్టలేదు. కాకపోతే ఇంకా సర్ప్రైజ్ చేస్తే అప్పుడు ఇవన్నీ చూసుకోలేం కదా, సో అందుకే ఇంకా ఇప్పుడు వీడియో చూస్తుంటే అనిపిస్తుంది అన్ని బట్టలు ఉన్నాయి కదా అని. యా, మమ్మీకి వెట్ గ్రైండర్ గిఫ్ట్గా ఇచ్చిన అనమాట. యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటుంది వెట్ గ్రైండర్ తీసుకోవాలి, కొంచెం పూజలు అవి ఎక్కువ వేస్తుంది కదా మమ్మీ, ఇప్పుడు వడలు పూర్ణాలు అవి చేయడానికి పిండికి వెట్ గ్రైండర్లో అయితే మంచిగా అవుతుంది అని ఎప్పటి నుంచో అనుకుంటుంది. సో నేను వెండి ఏమని ఇద్దాము అనుకున్నా, సడన్గా అనిపించింది నాకు వెట్ గ్రైండర్ ఇస్తే ఎట్లుంటుంది అని ఇక వెంటనే స్టోర్కి వెళ్ళిపోయి ఇక ఇది తీసేసుకున్నాను అనమాట. ప్రెస్టీజ్ వాళ్ళది. చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. సో మనకి 5 years వారంటీ ఉంటుంది దీనికి. ఇంకా మమ్మీ అయితే హ్యాపీ ఫీల్ అవుతుంది అని చెప్పి ఇంకా నేను లాస్ట్ మినిట్లో ఇది తీసుకున్నాను అనమాట. అండ్ మా తమ్ముడు కూడా లైక్ ముక్కు పుడక గిఫ్ట్ ఇచ్చిండు అనమాట మమ్మీకి. సో యా, అట్లా మమ్మీ బర్త్డే మంచిగా అయింది. సో మార్నింగ్ నుంచి నేను సర్ప్రైజ్ ఇవ్వలేదు, నాకు తెలిసి మమ్మీ వెయిట్ చేస్తుంటుంది ఏంది వీళ్ళు నాకు ఇంకేం ఇవ్వలేదు అని. అండ్ మేము మధ్యలో కేఎల్ఎంకి కూడా వెళ్ళామన్నమాట షాపింగ్కి. చాలా శారీస్ తీసుకున్నాం, కాకపోతే కేఎల్ఎంలో మాకు షూట్ చేయడానికి కాలేదన్నమాట. సో టెంపుల్ దగ్గర ఇది వీడియో. సో ఇట్లా అయింది ఆ రోజు మమ్మీ బర్త్డే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో గైస్, ఎలా ఉంది నా శారీ? సో ఈ బ్యూటిఫుల్ శారీ రెడీ టు వేర్ శారీ అనమాట. జస్ట్ ఇక్కడ ఒక పిన్ ఇట్లా పెట్టేస్తే చాలు, ఏం కట్టే పని లేదు. శారీ మొత్తం ఇట్లా రఫుల్స్ వచ్చింది. అండ్ బ్లౌజ్ చూడండి, మంచి డిజైనర్ బ్లౌజ్, అసలు ఎంత క్లాస్ ఉందంటే అంత క్లాస్ ఉంది. చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది శారీ. సో ఈ రెడీ టు వేర్ శారీ మీరు కూడా తెచ్చుకోవాలనుకుంటే వెంటనే మ్యాజిక్ జ్యువెలరీ అనే పేజ్ వాళ్ళని ఫాలో అయిపోండి. వాళ్ళ దగ్గర మంచి మంచి కలెక్షన్స్ చాలా ఉన్నాయి, మీరు కూడా తెచ్చి చేసుకోండి. ఓకేనా?